హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి? మీరందరూ బాగున్నారని ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను. సో ఈరోజు వీడియో టాపిక్ ఏంటంటే మల్టీ లెవెల్ మార్కెట్ అనమాట. అంటే మీకు ఒక విధంగా చెప్పాలంటే చైన్ బిజినెస్ అంటారు అనమాట దీన్ని. చైన్ బిజినెస్ అంటే ఏంటో ఈ వీడియోలో ఈరోజు పూర్తిగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి ఎవరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయబాకండి. ఎందుకంటే కొంతమంది అంటే నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఏమైపోతున్నారంటే ఈ గత 1 or 2 ఇయర్స్లో బాగా ఎడిట్ అయిపోయారనమాట. అంటే మల్టీ లెవెల్ మార్కెట్కి చాలా బాగా ఎడిట్ అయిపోయారు. ఎలా చెప్పాలంటే మీకు ఇప్పుడు జనరల్గా చెప్పాలంటే ఆ చైన్ బిజినెస్ అనేది మన ఇండియన్ వైజ్ బ్యాండ్, కానీ వీళ్ళు ఏంటంటే తెలివిగా రన్ చేస్తున్నారు అనమాట. ఈ కరోనా టైం తర్వాత నుంచి బాగా ఎక్కువైపోయింది. ఎందుకంటే దానిలో నేను కూడా ఒక భాగస్వాడినే. సో దానిలో నేను కూడా అనుభవం పొంది డబ్బులు వదిలించుకున్నవాడినే. దయచేసి ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకంటూ ఒక అవగాహన వచ్చింది. ఎందుకు చేస్తున్నానో మీకు తెలిసింది ఈ వీడియో. థ్యాంక్ యూ. వీడియో కలుపుదాం. ఓకే ఫ్రెండ్స్, ఈ మల్టీ లెవెల్ మార్కెట్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఒక సంస్థ అనమాట. దీనిలో ఏంటంటే వెయిట్ లాస్ అవ్వటానికి కానీ, బ్యూటీ కేర్ కానీ, లేదంటే స్కిన్ యొక్క డిజార్డర్లు ఏమైనా ఉన్నాయా అని చెప్పి ఫస్ట్ ఏం చేస్తారంటే మనల్ని ఎడిట్ చేయడం కోసం ముందు మా దగ్గర మీరు ప్రోడక్ట్ తీసుకోండి. ఈ ప్రోడక్ట్ ఎలా ఉండిద్దంటే ఇది వాడటం వల్ల మీరు చాలా వెయిట్ లాస్ అవుతారు, అంతేకాకుండా మీ అందం చాలా పెరిగిద్ది అని చెప్పి ముందు ఫస్ట్ మనకు బిస్కెట్ వేస్తారు. ఓకే, మనం ఆ ప్రోడక్ట్ వాడిన తర్వాత సో రిజల్ట్ వచ్చింది. కానీ ఆ ప్రోడక్ట్ మనకి ఆన్లైన్లో తీసుకుంటే ఎంతకు వచ్చిందంటే చాలా తక్కువగా వచ్చింది. కానీ నిజానికి అదే ప్రోడక్ట్ మనం ఆన్లైన్లో తీసుకుంటే చాలా తక్కువ వచ్చిందని చెప్పాను కదా. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఇది ఆన్లైన్లో కాదండి, ఆన్లైన్లో తీసుకుంటే కరెక్ట్ అయిన ప్రోడక్ట్ రాదు. సో మన ఐడి అంటే నేను ఒక ఐడి ఇస్తాను, ఆ ఐడిలో మీరు తీసుకోండి, తీసుకుంటే కనుక మీకు చాలా తక్కువగా వచ్చింది అని చెప్పి ముందేం చేస్తారంటే ఎడిట్ చేస్తారు. అంటే ఆ ప్రోడక్ట్కి మనల్ని ఎడిట్ చేస్తారు. ఓవరాల్గా మనము ఆ ప్రోడక్ట్ ఎడిట్ అయిపోతాం కదా. ఆ ప్రోడక్ట్కి ఎడిట్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే ఇక మీరు ఒక పని చేయండి. మీరు ఎటు ఆరోగ్యం తీసుకున్నారు కాబట్టి మీ నుంచి మీ ఆరోగ్యాన్ని మరొకరికి ఇవ్వండి అని చెప్పేసి మనల్ నుంచి ఇంకొకరిని జాయిన్ చేయమని చూతారు. అలా జాయిన్ చేయటం వల్ల ఏమైందంటే వాళ్ళ యొక్క కంపెనీ చూద్దాం కదా, వాళ్ళ కంపెనీ అనేది కొంచెం గ్రోత్ అవ్వడానికి బాగా ఉపయోగపడుద్ది. అంటే ఏంటి, ఆ ఐడి నుంచి మనకి ఇంకొక ఐడి వేస్తారనమాట. ఆ ఐడి వేసిన తర్వాత మన కింద ఇంకొకరిని జాయిన్ చేయాలి. ఇలా మనం మన కింద ఎంతమందిని జాయిన్ చేసుకుంటే వాళ్ళు కొనే రూపాయి ఉండేది కదా, వాళ్ళకి 100లో 80 రూపాయలు వాళ్ళకి వెళ్తే 10 రూపాయలు మనకు వస్తాయి అన్నమాట. సో ఈ విధంగా ఆశ చూపిస్తారనమాట. ఈ విధంగా ఆశ చూపించినప్పుడు మనం ఏమనుకుంటాం, నిజంగానే మనం కోటేశ్వరులం అయిపోతాము, ఇంకేముంది మనం కూడా బాగా డబ్బున్న వాళ్ళం అయిపోతాం అని చెప్పేసి మనకి తెలియకోకుండా పిచ్చి గొర్రెల తలకాయ ఊపేసి రెడీ అంటాం అనమాట మళ్ళీ మనం. సో ఫైనల్గా మనం ఏం చేస్తామంటే ఓకే, మనకు కూడా ఇన్కమ్ వస్తుంది కదా అని చెప్పేసి మనం ఒకళ్ళనో ఇద్దరినో జాయిన్ చేస్తాం. ఆ ఒకళ్ళనో ఇద్దరినో జాయిన్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఏం చేయాలి, వాళ్ళకు కూడా అదేవిధంగా టాస్క్ ఇస్తారు. మీరు ఇలా మీ ఆరోగ్యం తీసుకున్నారు కాబట్టి మంచిగా మీరు కూడా వేరే వాళ్ళని జాయిన్ చేయండి. వేరే వాళ్ళని జాయిన్ చేయడం వల్ల మీకంటూ ఒక ఇన్కమ్ ఎర్న్ చేసుకోవడానికి మంచి ప్లాట్ఫామ్ ఇది. మీరు కూడా కోటీశ్వరులు అవ్వచ్చు, మీరు కారులో తిరగచ్చు, బంగ్లాలో తిరగచ్చు అని చెప్పేసి వాళ్ళకు కూడా ఆశ చూపిస్తారు. వీళ్ళు ఇలా ఆశ చూపించే క్రమంలో ఏం చేస్తారంటే కొన్ని ఈవెంట్స్ ప్రోగ్రామ్స్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తారనమాట. అంటే ఏంటంటే డ్యాన్స్ లేపటం, లేదంటే కనుక బీటీపీ ప్రోగ్రామ్ అని ఇలాంటి ప్రోగ్రామ్స్ కొన్ని ఉంటాయి. అంటే గెలిచిన వారికి ప్రైజ్లు ఇవ్వడం అని చెప్పేసి వీళ్ళకి ఆశ చూపిస్తారు. వీళ్ళు ఏం చేస్తారు, ఓకే నిజంగానే అంత బాగానే ఉంది కదా, మనం వెయిట్ లాస్ అవుతున్నాము, గ్లామర్ వస్తున్నాం కాబట్టి మనకు ప్రైజ్లు కూడా ఇస్తున్నారు కాబట్టి మనం హెల్తీగా ఉండొచ్చు, అంతేకాకుండా డ్యాన్స్ కూడా వేయచ్చు అని చెప్పేసి ఏం చేస్తారంటే వీళ్ళు ఎడిట్ అయిపోవటమే కాకుండా ఇంకొంతమంది జాయిన్ చేస్తారనమాట. ఈ విధంగా నిజానికి ఇక్కడ ఏం జరుగుతుందంటే జనాలకు ఆశ రేపి వాళ్ళని ఈ యొక్క ప్రోడక్ట్స్కి అలవాటు చేసేసి, అంటే ఈ ప్రోడక్ట్స్ కూడా ఎలా అంటే బ్యూటీకి అండ్ వెయిట్ లాస్కి కొన్ని హెల్త్ ఇష్యూస్కి సంబంధించిన ప్రోడక్ట్స్ని ఎడిట్ చేసి వాళ్ళను కూడా బయట వాళ్ళకి ఎడిట్ చేసి మన డబ్బులు పోగొట్టుకోవటమే తప్ప దీనివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఇది ఇండియన్ వైజ్గా బ్యాన్ చేసింది అనమాట. ఎందుకంటే ఇది మల్టీ లెవెల్ మార్కెట్ అనేది లేదు, చైన్ బిజినెస్ అనేది లేదు. మన ఇండియాలో ఎప్పుడూ ఆపేశారు, కానీ ఇప్పుడు సీక్రెట్గా రన్ అవుతుంది. డౌట్గా ఉంటే చూడండి, వాళ్ళు వీడియోలు తీయనివ్వరు, ఫోటోలు తీయనివ్వరు. మీకు డౌట్గా ఉంటే చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇది ఒకటే కాదు, ఈ మల్టీ లెవెల్ మార్కెట్ చాలామందికి ఆశ చూపించేసి చాలామంది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉండరు. ఒక పని చేయమనండి, ప్రోడక్ట్ 42% 50% అని చెబుతారు కాబట్టి ఆ 50% మేము మీకు డైరెక్ట్గా ఇవ్వమనండి, ఇవ్వరు. ఎందుకు ఇవ్వరంటే వాళ్ళకి లాభం ఉండదు కాబట్టి. వాళ్ళకి లాభం ఉంటేనే ఏ పనైనా చేయనిస్తారనమాట.
లాభం లేకోకుండా ఏ పని చేయరు కాబట్టే వాళ్ళకి చాలా లాభం ఉంటుంది. కానీ మనం ఏంటంటే పిచ్చి గొర్రెల్లాగా తలకాయ ఊపేసి ఇంకేముంది వాళ్ళు వేసుకున్న బ్లేజర్లు సూట్లు చూసి మనం కూడా ఆ రేంజ్లోకి వెళ్ళొచ్చు అని చెప్పి ప్రతి నెల మీరు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ప్రతి నెల మనం వాల్యూమ్ అనేది ఖచ్చితంగా తీయాలి. నువ్వు ఎట్లాగైనా నువ్వు ఖచ్చితంగా ఆ ప్రోడక్ట్ ప్రతి నెల కొనాల్సిందే. లేదు కొనుక్కోకుండా ఉన్నావంటే ఏమంటారంటే నువ్వు ఆ విజన్లో వెళ్ళట్లేదు అంటే దీనికి హెడ్ అయితే ఎవరైతే ఉంటారో ఆయన విజన్ మీరు చూడాలంటే కనుక 100% మీరు పర్చేస్ చేసి ఇంకా మిగతా వాళ్ళని జాయిన్ చేస్తూ ఉంటే మీకు కూడా ఆ విజన్ కనపడుతుంది. సో అందుకని మీరు కూడా బాగా కొంచెం ఆయన దోవలో నడవాలంటే ఈ విధంగా మీరు నడవండి అని చెప్పి మనం బాగా మోటివేట్ చేస్తారు. మోటివేషన్ చాలా ఎక్కువ చేస్తారు. దయచేసి ఒక పాయింట్ అడుగుతున్నా, ఇలాంటి ఒక వెబ్సైట్లో ఏంటంటే రూపాయి పర్చేస్ చేయకుండా ఒకటే కాన్సెప్ట్ ఏంటంటే ఒక్క నెల అయినా సరే మీరు వాల్యూమ్ కానీ తీయకపోతే మీకు 100% మీరు ఆ విజన్లో నడవట్లేదని చెప్పేసి ఇలా వెనకమాల నుండి మనల్ని మోటివేషన్ చేస్తూ ఉంటారనమాట. కానీ ఒకటి చెబుతున్నానండి, గుర్తుపెట్టుకోండి, ఇలాంటి మల్టీ లెవెల్ మార్కెట్లో ఎవరు కూడా జాయిన్ అవ్వద్దు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే నేను ఓపెన్గా చెబుతున్నానండి, దయాల్సిన అవసరం కూడా లేదు. నేను హెర్బల్ లైఫ్లో జాయిన్ అయ్యి నేను చాలా ఒక వేస్ట్ చేసుకున్నాను. 2 లక్షల దాకా వదిలించుకున్నాను. నేనే కాదండి, నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక హెర్బల్ లైఫ్ అనే కదా వెస్టేజ్ అంట, ఎన్వేద అంట, తర్వాత ఇంకోటి ఏదో మార్కెట్కి సంబంధించింది ఉన్నాయి, చాలా వచ్చినాయి. ఇవన్నీ పరమ వేస్ట్. ఎందుకు వేస్ట్ అంటే ప్రతి నెల మనం పర్చేస్ చేస్తేనే మనకి అమౌంట్ వస్తాయి, లేకపోతే రావు. మనం చేయటమే కాకుండా మన కింద ఉన్న వాళ్ళని కూడా చేయిస్తూనే ఉండాలి. అలా చూడండి, ఆలోచించండి. ప్రతి నెల మనం ఎంత చేస్తాం? ఒక నెల వచ్చేసి 6,000, ఒక నెల 10,000, కానీ అప్పులు చేసి కూడా చేస్తారు. కానీ నిజానికి వీళ్ళకి ఎటువంటి గ్రోత్ అనేది ఉండదు. ఈ గ్రోత్ ఎవరికి తెలుసా? ఏదో దాకొద్దండి, నేను నా 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 యొక్క అనుభవమే చెబుతాను. దీనిలో మార్క్యూస్ గారు అంట ఈ హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్, అదే షేక్మేట్, ఫ్రెష్, ఫార్ములా 1 అండ్ మల్టీవిటమిన్, సెల్యులాస్, సెల్ యాక్టివేటివ్, హెర్బల్ న్యూట్రిషన్ అని చాలా ఉన్నాయండి. ఇవి కనిపెట్టింది ఆయన. వాళ్ళ తల్లిగారి మరణం నుంచి తీసుకొచ్చి అందరూ అలా బాధపడకూడదని చెప్పేసి మంచి పాయింట్తోనే కనిపెట్టారు. మంచి ప్రోడక్ట్ కాదంటలా. కానీ అదే మనకి తక్కువగా ఇవ్వచ్చు కదా. అంటే ఒక సెట్ కొనాలంటే మినిమమ్ 7,000, 6,000 అవుతుంది. ఆ 7,000, 6,000 వీళ్ళకి పర్సంటేజ్ ఉంటేనే ఎంతకి ఇస్తారు? వీళ్ళకైతేనేమో 2,700కి, 3,000కి ఇస్తారు. మనలాంటి కొత్త వాళ్ళకి ఏం చేస్తారు? 7,000కి కానీ 6,000కి కానీ ఇస్తారు. కానీ నిజానికి మంచిగా ఆలోచించే మార్క్యూస్ గారు అయితే మరి ఈ విజన్ చూపించచ్చుగా. వీళ్ళు ఏమంటారు? మార్క్యూస్ గారు దేవుడు, వాళ్ళ తల్లి మరణం నుంచి మనకి తీసుకొచ్చారంటారు. నిజంగా అది మార్క్యూస్ గారు దేవుడే అయి ఉంటే దాన్ని తక్కువ పర్సంటేజ్ ఇవ్వచ్చు కదా. ఫస్ట్ స్టార్టింగ్లో తక్కువకి ఇస్తే మనందరం కూడా హ్యాపీ కదా, మనకి అది ఒక బెనిఫిటే కదా, చక్కగా తక్కువగా తీసుకోవచ్చుగా. నిజానికి మళ్ళీ చూస్తున్నాను, దీనిలో నేను చెప్పేది ఏంటంటే ఈ యొక్క నేను జాయిన్ అయింది హెర్బల్ లైఫ్ ఒకటి ఎన్వేద ఒకటి, తర్వాత ఇది ఇంకోటి ఏదో వచ్చింది, వెస్టేజ్ ఏదో వచ్చిందంటే ఇది ఒకటే, తర్వాత ఇంకోటి ఏదో మార్కెట్. ఇలాంటి సోషల్ వెబ్సైట్స్ చాలా ఉన్నాయండి. అంటే మల్టీ లెవెల్ మార్కెట్స్ చాలా ఉన్నాయి. ఓపెన్గా చూస్తున్నాను, మీకు మళ్ళీ చూస్తున్నాను, ఎవరైనా సరే ప్రతి నెల వాల్యూమ్ తీసుకోకుండా నాకు ఇన్కమ్ వచ్చిద్దా అడగండి, ఖచ్చితంగా అడగండి. ప్రతి నెల వాల్యూమ్ తీసుకోకుండా నాకు ఇన్కమ్ వచ్చిద్దా, ఇన్కమ్ జనరేట్ అవుతుందా? అలా జనరేట్ అయితే నేను కన్ఫర్మ్గా జాయిన్ అవుతా. ఒకవేళ అలా లేకుండా ప్రతి నెల నువ్వు 5,000, 4,000, 6,000 కొనాలంటే కొనలేవు, ఖచ్చితంగా కొనలేవు. ఎందుకంటే అది చాలా తప్పు. ఓపెనింగ్ చెబుతున్నా. ఎందుకంటే నువ్వు ప్రతి నెల కొని నీ దగ్గర డబ్బులు అయిపోతూ ఉంటే నీ పైన ఉన్నవాడికి డబ్బులు వెళ్తూ ఉంటాయి, నీకేమవుతాయి? బొంగు, నీకేం రావు. నేను ఓపెనింగ్ చెబుతున్నా, నేను అనుభవించున్నాను కాబట్టి మీకు కూడా చెబుతున్నా. దయచేసి ఎవరైనా కానీ ఇలా మల్టీ లెవెల్ మార్కెట్లో జాయిన్ అవ్వండి, మా హెర్బల్ లైఫ్లో జాయిన్ అవ్వండి, ఎన్వేదలో జాయిన్ అవ్వండి, లేదంటే ఇంకోటి అని ఏమైనా చెప్పారనుకోండి, నిర్మోహమాటంగా మేము జాయిన్. ఈ హెర్బల్ లైఫ్లో ఒక పెద్ద దారుణం ఏంటంటే, ఓపెనింగ్ చెబుతున్నాను, ఒక వ్యక్తిని మోటివేషన్ చేయాలంటే వీళ్ళ తర్వాతే అనమాట. అదేమంటే ప్రూవ్ చేయండి, ఈ ప్రోడక్ట్ బ్యాడ్ అని ప్రూవ్ చేయండి. ఓకే, ప్రోడక్ట్ బ్యాడ్ కాదు, నేను ఒప్పుకుంటా. కానీ ఒకటి మీరు ప్రూవ్ చేయగలరా? స్టార్టింగ్లోనే 50%లో నాకు ఇవ్వగలరా? అది మీరు చెప్పండి. ఎవరైనా కానీ, నాకే కాదు, ఎవరైనా జాయిన్ అయ్యే వాళ్ళకి స్టార్టింగ్లోనే 50% ఇవ్వగలరా? వాళ్ళని అలాగే కంటిన్యూగా ఇప్పుడు మీ కింద జర్నీ చేయించుకునేటప్పుడు వాళ్ళకు కూడా మీతో పాటు మీకు వచ్చే చెక్కులు వాళ్ళకు కూడా ఇస్తారా? సగం ఇవ్వరు. ఎందుకు ఇవ్వరంటే మనం కొనాలా, మన నుంచి ఇన్కమ్ వాళ్ళకి వెళ్ళాలా. సో మన నుంచి ఇన్కమ్ వెళ్తుందంటే అది చాలా దారుణం. అర్థమవుతుందా? చాలా దారుణం. మీరు ఎంతో నానా కష్టపడి దాచుకున్న డబ్బులు ప్రతి నెల మీరు ఆ ప్రోడక్ట్ కొనందే మీకు డబ్బులు రావు. మీ పైన ఉన్న వాళ్ళు అలాగే మోటివేషన్ చేస్తారు. అలా మోటివేషన్ చేయడం వల్ల మీకేమవుతుందంటే ఇంకా ఇంకేముంది, నేను రేపు పొద్దున్న కార్లు వేసి తిరుగుతాను, అదే తిరుగుతానన్న ఆలోచన మీకు వచ్చింది. చాలా బ్యాడ్.
అందరికీ చెప్పేది ఏంటంటే ఒకటే చెబుతున్నాను, ఒకటే ఫాలో అవ్వండి. ఇలాంటి క్లబ్లో జాయిన్ అవ్వకండి, ఓపెన్ చెబుతున్నా. ఎందుకంటే అనుభవించినోండి కాబట్టే నా అనుభవం ప్రకారం మీకు చెబుతున్నాను. ఇలాంటి క్లబ్లో జాయిన్ అవుతే మీరు ఖచ్చితంగా మీరు కూడా మునిగిపోతారు. ఖచ్చితంగా ఎలాగంటే మీకు ఐడి వేసి మీ ఐడి వేసిన తర్వాత కొన్నాళ్ళు మీరు పర్చేస్ చేసి 40 తర్వాత వచ్చిన తర్వాత మీ పైన ఉన్న బాస్ ఏం చేస్తారంటే మీ మీద ఏదో ఒకటి రుద్ది పక్కకు పోతాడు. ఈలోపు మీరేమంటాడు, వాడి దగ్గర మేము చెయ్యం, మేము సొంతం చేస్తాను, పక్క వస్తారు. మీరు కూడా ఇలా కొంతమంది జాయిన్ చేస్తారు, వాళ్ళు కూడా ఇలా జర్నీ చేస్తూ ఉంటారు. జరిగేదే ఇది రీసైకిల్ బిన్ లాగా సైక్లింగ్ ఇలా జరుగుతూనే ఉండిద్ది. మనం మోసం చేస్తూనే ఉండాలి, వాళ్ళు మోసపోతూనే ఉంటారు. దయచేసి అందుకు మళ్ళీ చెబుతున్నాను, ఇలాంటి వాటికి మీరు సపోర్ట్ చేయబాకండి. ఒక్కట చూపించండి. ఇప్పుడు వీళ్ళు చేసేది ఏదైనా కానీ సోషల్ మామూలుగా ఎక్కడన్నా మనకి యాడ్స్లో వస్తున్నాయా, లేదా అంటే కనుక డైరెక్ట్గా ఓపెన్ చేస్తే దేనన్నా టీవీలో న్యూస్లో వస్తాయా? రానివ్వరు కూడా. ఇందులో ఉన్న దరిద్రం ఏంటంటే అతి పెద్ద దరిద్రం, వాళ్ళకి ఒక సెట్ వచ్చేసి వాళ్ళకి 2300 ఏమో వచ్చింది. 2600 వేసుకోండి. 2600 కొన్న సెట్ని వాళ్ళు మనం వెళ్ళి జాయిన్ అవుతామా, మన దగ్గర యూఎంఎస్ కార్డు అని చెప్పేసి 6000 కట్టించుకుంటారు. నెక్స్ట్ ఆ యూఎంఎస్ కార్డు 6000, మళ్ళీ తర్వాత అక్కడ ఈవెంట్స్ బీటీపీలు అని చెప్పేసి దానికి ఒక 500 కట్టించుకుంటారు. మళ్ళీ అక్కడ ప్రతి వీక్లీ 1500 కట్టించుకుంటారు. మళ్ళీ ప్రోగ్రామ్స్ అని అయ్యని ఓవరాల్గా మనకి నెలకి ఎట్లయినా సరే ఒక 20,000 గోయిందా కొడతా ఉంటాం. కానీ మనం పిచ్చి గొర్రెలాగా మనం ఏం చేస్తాం, ఇక్కడ కొనేది ఇక్కడ దగ్గర తాగేదే కాకుండా మళ్ళీ ఇంటికి వెళ్ళి ప్రోడక్ట్ కూడా కొనాలని చెప్పేసి మళ్ళీ ఇంటికి వెళ్ళి కూడా మన చేత ప్రోడక్ట్ కొనిస్తారు. వాల్యూమ్ తీయాలి, మీరు హీరో అవ్వాలి, మీరు మార్కిస్ గారి విజన్లో నడవాలి. ఆయన ఏం చేశాడో తెలియదు. కానీ అదేమంటే ఒకళ్ళు అన్నారు, నేను కూడా ఈ ఎపిఎల్ఎఫ్ కనుంటాము, మార్కిస్ గారు దేవుడు, నాకు అసలు అక్కడ కనిపించాడు ఎక్కడ కనిపించాడు, నాయన ఇంకా నయ్యం బాబు, ఇంకా ఆయనకి ఒక విగ్రహం కావట్లా, ఇల్లు మాత్రం అనకూడదు. కానీ ఎందుకు ఎలా అవుతున్నారో అర్థం కావట్లా జనాలు. ఫైనల్గా నేను మీ అందరికీ చెప్పేది మాట ఒకటే, ఒక సెట్ వచ్చేసి ఆన్లైన్లో కొనుక్కుంటే మనకి 2300-400 పడిద్ది. లేదు 2000 వేసుకోండి సర్వీస్ ఛార్జీలతో సహా కలిపేసి. కానీ వీళ్ళ దగ్గర మనం తీసుకుంటే ఎంత పడుతుందంటే 4000-5000 పడుతుంది. సో మల్టీ లెవెల్ మార్కెట్ అనేది మానేసేయండి. దానిలో నుంచి బయటకు వస్తే కొంత డబ్బులు సేవ్ చేసుకుంటారు. ప్రతి నెల మనం దానికి పోయలేం కాబట్టి దాన్ని మానేసేయండి. దాన్ని మానేసి మీ జీవితాలు బాగు చేసుకోవాలంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మల్టీ లెవెల్లో మానేసేయండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చెప్పేది ఏంటంటే, వీళ్ళ యొక్క ప్రోడక్ట్ బ్యాడ్ అని నేను చెప్పట్లా, మళ్ళీ చూస్తున్నాను, ప్రోడక్ట్ బ్యాడ్ అనేది నేను చెప్పట్లా. ప్రోడక్ట్ గుడ్డే, కానీ దాన్ని అడ్డు పెట్టుకుని వీళ్ళు చేసే బిజినెస్ బ్యాడ్. ఆ డ్యాన్స్లు వేయటం, ఈవెంట్స్కి తీసుకెళ్ళటం, ముసలోళ్ళు వీళ్ళు అమ్మా అస్సలు ఏందిరా బాబు, ఏమైపోతుంది మన సమాజం అన్నట్టు. అస్సలు సరిగ్గా కానీ కరెక్ట్ అయిన ఒకటి పట్టుకుంటే వీళ్ళు మొత్తం బుక్ అయిపోతారు అంతే. ఒక్కొక్కడు 1000కి లక్ష, వాడు వచ్చి నాకు 4 లక్షలు అంటాడు, 5 లక్షలు అంటాడు. ఒరే బాబు, ఈ లక్షలన్నీ అక్కడి నుంచి వస్తున్నాయో. గుర్తుపెట్టుకోండి, వీటి పేర్లు ఏంటంటే హెర్బల్ లైఫ్ మొట్టమొదటి, ఎన్వేద, తర్వాత వెస్టేజ్ ఒకటే, తర్వాత ఇంకోటి ఏదో మార్కెట్ ఏదో ఉంది, దాని పేరు ఏదో నాకు ఐడియా లేదు కానండి, అది మార్కెట్ అంట, దాని పేరు ఏంటో రావట్లా, కానీ అది కూడా ఒకటే. ఇలాంటి అంటే గుర్తుపెట్టుకోండి, ఏం లేదు, ఒకటే సీక్వెల్. మీరు జాయిన్ అవ్వండి, ఇంకొకరిని జాయిన్ చేయమని మీకు డబ్బులు వస్తాయి. ఇలా అన్నారంటే కనుక ఖచ్చితంగా మానేసేయండి. అలా జాయిన్ అవ్వద్దు. ముందు వద్దురా బాబు అని దండం పెట్టండి. మీరు నువ్వు పోరా బాబు అని దండం పెట్టండి. ఎందుకంటే ఇది మల్టీ లెవెల్ మార్కెట్ అంటే ఇదే, చైన్ బిజినెస్ అంటే ఇదే. ఎప్పుడో ఒకప్పుడు అటు గుజరాత్, బీహార్ అటు సైడ్ జరిగాయి, ఇప్పుడు డైరెక్ట్గా మన ఆంధ్రాలో కూడా వచ్చేసినాయి. ఎంత పెద్దగా జరుగుతుందంటే ఇది. ఓ అమ్మ, నేను జాయిన్ అయ్యి నేను 2 లక్షలు కోల్పోయాను. దీనిలో 2 లక్షలు పెట్టాను, ₹1 నాకు రాలా, ₹1 రాలా. 2 లక్షలు పెట్టాను, కానీ నా పైన ఉన్నవాడు బాగా దిగిందన్నాడు. ఓపెన్ చెప్తాను, ఎందుకంటే నేను కొంటున్నాను కదా, నేను కొన్నప్పుడు అడిగి వెళ్తా ఉంటాయి అనమాట. సో అలాగే ఇది చాలా డేంజరు. ఇలాంటి వాటిలో మీరు జాయిన్ అవ్వకండి. మీరు మీ జీవితాలు బాగు చేసుకోవాలంటే కనుక ఇలాంటి చైన్ మల్టీ లెవెల్ ఓకే, గుర్తొచ్చింది, ఆర్సీఎం మీద ఉంది దాని పేరు, అది స్టోర్ది అనమాట, ఆర్సీఎం దాన్ని. అది కూడా అంతే, అది కూడా సేమ్ ఇలాగే ఒకళ్ళు జాయిన్ అవ్వాలి, వాళ్ళకన్నా జాయిన్ చేసుకుంటా ఉండాలి. సొంత కొంపలో వాళ్ళనే మనం మోసం చేసుకుంటూ ఉంటాం. వద్దండి. నేనైతే ఎవరిని కించపరచాల, దీనిలో ఎవరి తప్పు లేదు. తెలియక మనం జాయిన్ అయ్యి మనమే మోసపోతున్నాం. దీనిలో మోసం చేసేదల్లా ఎవడో కాదు, మన పైన ఉన్న హెడ్డే మోసం చేస్తాడు మనల్ని. మనం మోసపోతాం, ఆడు మోసం చేసేది కాక మనం మోసపోయింది కాక మన కింద మనం మోసం చేస్తాం. అంటే జాయిన్ అవ్వండి, జాయిన్ చేస్తే డబ్బులు వస్తాయి, జాయిన్ చేయకపోతే రావు. సో ఈ కష్టాలంటే మనకొద్దు. చక్కగా ₹1 సేవ్ చేసుకోండి. ఆ ₹1 సేవ్ చేసుకున్న తర్వాత బ్యూటీలు, గ్లామర్లు, వెయిట్ లాస్లు ఇవన్నీ అనుకున్నారా, చక్కగా రోజుకి మధ్యాహ్నం పూట కొంచెం అన్నం తినేసి, మార్నింగ్ ఈవినింగ్ చక్కగా, మార్నింగ్ ఏమో బ్రేక్ఫాస్ట్ లైట్గా ఇచ్చేసి, ఈవినింగ్ ఏమో చక్కగా ఫ్రూట్స్ తినండి. వెయిట్ లాస్ బాగా అవుతారు, గ్లామర్ కూడా అలాగ వచ్చింది. అంతేగాని డబ్బులు తగలేసుకుని ఇలాంటి వాటిలో జాయిన్ అవ్వబాకండి. అర్థం చేసుకోండి.
ఇదంతా నేను ఎందుకు చూస్తున్నానంటే, ఇలాగే మా ఫ్రెండ్ ఒకటి జాయిన్ అయ్యి నన్ను కూడా జాయిన్ అవ్వు, నువ్వు బ్లేజర్లు వేసుకుంటావు, సూట్లు వేసుకుంటావు. అది కూడా యాక్చువల్లీ నాకు ఉన్నాయి, నా ఒకటి కదా 5-6 సూట్లు ఉన్నాయి. నేను ఇవ్వను అంటలా. సూట్లు వేసుకుంటావు, కారులో తిరుగుతావు, అసలు ఊరేంజ్లో అన్నాడు. కానీ సరే నువ్వు ఎంత సంపాదిస్తున్నావు, నెలకి 60-70 వేలు చెప్పాడు, 1,00,000 కూడా చెప్పాడు. కానీ నిజం చెప్పన్నా మీకు సీక్రెట్, ప్రతి నెల వాళ్ళ అమ్మ దగ్గర 1500-2000 అడిగి ఫోన్పే చేయించుకుంటాడు. ఎందుకు? దానిలో ప్రొడక్ట్ కొనడానికి. ఫైనల్గా నేను చెప్పేది ఒకటే, ఎవరు కూడా మోసపోకండి. మీరు నా మంచి జెన్యూన్ సబ్స్క్రైబర్లు, మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. కాబట్టి ఈ వీడియో మీ అందరికి ఉపయోగపడుద్ది, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. దయచేసి మల్టీ లెవెల్ మార్కెట్లో ఎవరు జాయిన్ అవ్వకండి, ఎందుకంటే ఇది కూడా బెట్టింగ్ యాప్తో సమానం అనమాట. బెట్టింగ్ యాప్ లాంటిది ఇది కూడా. సో దయచేసి ఇలాంటి అట్లా జాయిన్ అవ్వకండి. మీరు బాగుండాలని కోరుకునే మొట్టమొదటి వ్యక్తి నేనే, ఎందుకంటే నేను ఒక దాంట్లో ఇలా జరిగింది కాబట్టి మీకు అలా జరగకుండా ఉండాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే దయచేసి మోటివేషన్గా ఉండేది ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ వర్కింగ్ ఛానల్ వీడియో. నేను చేసిన వీడియో మీ అందరికి నచ్చిందని నేను అనుకుంటున్నాను. అంతేకాకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చితే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. పార్ట్ 2లో అదిరిపోయే నేను మీకు కొన్ని నిజాలు చెబుతాను. ఆ నిజాలు ఎవ్వరు చెప్పరు. అంటే ఈ ఆర్సీఎం గురించి, నెక్స్ట్ ఈ హెర్బల్ లైఫ్ గురించి, ఎన్వేదా గురించి, వెస్టేజ్ గురించి, వీటి గురించి ఎవరు చెప్పరు. కానీ ఆ నిజాలన్నీ కావాలంటే కనుక పార్ట్ 2 అని కామెంట్ చేయండి. మీకోసం నేను 100% ఆ నిజాలు నేను డైరెక్ట్గా నా వీడియోలో పోస్ట్ చేస్తాను. అంతే, మీకోసం చేస్తాను నేను. ఎందుకంటే మళ్ళీ ఇంకొక వ్యక్తికి ఇలా జరగకూడదు అన్న ఇదితో నేను చేస్తాను. దయచేసి ఫాలో అవ్వండి. జూమ్ క్లాసులు, గోంగూర క్లాసులు అని చెబుతారు, అటెండ్ అవ్వబాకండి. మనం చెడిపోయేది కాక ఇంకోళ్ళని చెడగొట్టబాకండి. అనకూడదు కన్నా ఆ పనికి మనం జూమ్ క్లాస్లో అటెండ్ అయ్యే కన్నా కొద్దిసేపు హిందూ అయితే కనుక రామాయణం పెట్టుకోండి, క్రిస్టియన్ అయితే కనుక వాక్యం వినండి, ముస్లిం అయితే కనుక కొద్దిసేపు భగవద్గీత గురించి అది ఖురాన్ గురించి వింటామనండి. అంతేగాని ఇవి మాత్రం వద్దు, థర్డ్ పార్టీ అనేది వద్దు. హెర్బల్ లైఫ్, గోంగూర లైఫ్ ఇవన్నీ అనవసరం, వెస్టేజ్ ఇవన్నీ వేస్ట్. అర్థమవుతుందా? పార్ట్ 2 అని కామెంట్ చేయండి కావాలంటే.